హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి పర్సంటేజ్ లెవెల్ 2 ప్రాబ్లమ్స్ చూద్దామండి. సో ఆల్రెడీ మనం లెవెల్ 1 ప్రాబ్లమ్స్ చూసాము. లెవెల్ 2 చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్, there are 150 children at a swimming complex. If 40% are boys, how many girls are there? ఓకే, అంటే ఏంటండి 150 చిల్డ్రన్ ఉన్నారు స్విమ్మింగ్ కాంప్లెక్స్లో. సో ఈ 40% ఆర్ బాయ్స్. సో ఈ 150లో 40% బాయ్స్ అంటే ఒక హోల్ నెంబర్లోంచి కొంచెం పర్సంటేజ్. సో ఇది హోల్ మొత్తం వాల్యూ. ఓకే, సో ఇది రాయట్లేదు. ఓకే, సో మొత్తం 150 ఉన్నారు. 150లో 40% ఆర్ బాయ్స్. హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్? సో అసలు 140లో 40% ఎంత అండి? సో ఎలా కౌంట్ చేస్తాం? హోల్ నెంబర్ యొక్క పర్టికులర్ పర్సంటేజ్. సో జస్ట్ మల్టిప్లై. ఓకే, సో 40/100. సో విచ్ ఇస్ కామన్ ఫ్యాక్టర్స్ తీసేయండి. 5 టేబుల్ 3 times, 5 టేబుల్ 2 times. ఓకే, మళ్ళీ 2 టేబుల్ 20 times. ఓకే, సో 3 2s are 6. ఓకే, సో 40% ఆఫ్ బాయ్స్ అంటే ఎంతమంది ఉన్నారండి? 60 బాయ్స్ ఉన్నారు. ఓకే, సో హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్? 150లో 60 బాయ్స్ ఉంటే రిమైనింగ్ వాల్యూ ఏదైతే వచ్చేసి వాళ్ళు గర్ల్స్ అనమాట. ఓకే, సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎలా వస్తుందండి? గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 150 - 60 విచ్ ఈజ్ ఈక్వల్ టు 90. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత? 60. అంటే 60% ఆఫ్ 150 90 వస్తుంది. కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఓకే, సో ఇలా అయినా చేయవచ్చు, లేదా చెప్పాను కదా. సో 100% ఉన్న వాళ్ళ మొత్తంలో 100 అనుకుంటే అందులో 40% బాయ్స్, 60% గర్ల్స్ అన్నమాట. ఒకసారి క్రాస్ వెరిఫై చేద్దాం. 60% ఆఫ్ 150 ఎంత అండి? ఓవర్ 100 కదా. సో క్యాన్సిల్. 5 టేబుల్ 2 times, 5 టేబుల్ 3 times. నెక్స్ట్ 2 టేబుల్ 3 times. యా, ఓకే, 3 3 90. ఇలా చేసినా అలా చేసినా మనకి ఆన్సర్ సేమ్ అనమాట. ఓకే, సో దట్స్ ఇట్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే హోల్ నెంబర్ యొక్క పర్టికులర్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ కర్రీ పఫ్ అవుట్లెట్ సోల్డ్ 64% ఆఫ్ ఇట్స్ కర్రీ పఫ్. ఓకే, and had 450 curry puffs left. How many curry puffs did the outlet sell altogether? Okay, so inko kavali wait. So curry puff outlet sold 64% of its curry puff. So any sold chesindandi enta percentage? 64%. Okay, and then what's the question? And had 450 curry పఫ్ లెఫ్ట్. సో లెఫ్ట్ అయిని కౌంట్ ఇచ్చాడు అనమాట, ఇదేమో పర్సంటేజ్లో ఇచ్చాడు. సో లెఫ్ట్ అయిని అంటే ఎంత పర్సంటేజ్ లెఫ్ట్ అయిందండి? మొత్తం పర్సంటేజ్ మనం 100% అనుకుంటే, సో అందులో సోల్డ్ అయినాయి ఎంత? 64%. అంటే రిమైనింగ్ పర్సంటేజ్ ఎంత అండి? 100 - 64 అంటే 36%. సో 36% లెఫ్ట్ అయి ఉంటుంది కదా. సో 36% వాల్యూ వచ్చేసి 450 వాడు మనకి ఇచ్చేసాడు. ఓకే, నంబర్ ఇచ్చేసాడు. How many puffs did the outlet sell altogether? సో 36% 450 అయితే 64% ఎంత అవుతుంది? అవే కదా సెల్ అయినాయి. సో అప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 1% ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 450/36. ఓకే, సో ఏం తీయద్దు, తర్వాత చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఎంత సోల్ అయినాయి? 64%. సో 64% ఎంత అవుతుంది? 1% ఇంత అయితే 64 ఎంత అవుతుంది? ఇంతే కదా, 450/36. సో 9 టేబుల్లో 5 times, 50 times, అండ్ 9 టేబుల్లో 4 times. సో 50/4. నెక్స్ట్ మళ్ళీ 4 టేబుల్ 64లో 16 times. ఓకే, 16 times 5 means సో ఎంత అండి? 80, రైట్? 16 5s are 80. సో 80 ఇంకో 0 యాడ్ చేయాలి, ఇక్కడ 0 ఉంది కాబట్టి. అర్థమైందా ఎలానో? 16 times 5 80 అనమాట. ఓకే, సో ఈ 0ని ఇక్కడ అపెండ్ చేస్తాం. ఓకే,
సో అదనమాట. సో ఎన్ని పఫ్స్ కర్రీ పఫ్స్ సోల్డ్ చేశాడండి? 800 కర్రీ పఫ్స్ సోల్డ్ అయినాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది చాలా సింపుల్ అండి. ఎన్ని సోల్ అయినాయి అనేది పర్సంటేజ్లో ఇచ్చాడు, ఎన్ని మిగిలిపోయాయి అనేది నంబర్లో ఇచ్చాడు. సో దాన్ని నేను పర్సంటేజ్కి ఈక్వల్ చేసి 1% పాయింట్ చేశాను. అక్కడ నుంచి ఈ 64% ఎంత అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేశాను. సో సింపుల్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. There were some marbles in a box. After James put in 70% more marbles to fill the box completely, the number of marbles in the box became 280. How many marbles in the box at first? At first, any marbles ఉన్నాయి. Okay, so I need board. One second. So there were some marbles in the box. After James put in 70% more marbles, so 70% more marbles యాడ్ చేశాడు అనమాట. ఓకే, సో అప్పుడు 100% అయిపోయింది. ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఇన్ ద బాక్స్ బికమ్ 280. సో 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 280. సో హౌ మెనీ మార్బుల్స్ అట్ ఫస్ట్? మార్బుల్స్ అట్ ఫస్ట్ ఎన్ని ఉన్నాయండి? 70% మోర్ తను పెట్టాడు 70% పెట్టాడు. అంటే ఆల్రెడీ ఎంత ఉంటే 100% అవడానికి ఇందులో 30% ఉంటేనే కదా మొత్తం 100 అయ్యేది. సో 30% వాల్యూ ఎంత అనేది మనం కనుక్కోవాలన్నమాట. ఓకే, సో 30% కావాలన్నా 70% కావాలన్నా ముందు మనం 1% ఎంత అనేది కనుక్కోవాలి. సో 1% ఎలా వస్తుందండి? 280/100, రైట్? సో ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది పైన కింద. ఓకే, 28/10 అంటే 2.8, రైట్? ఓకే, సో 2.8, 1% అంటే 2.8. అప్పుడు 30% ఎంత అండి? ఎలా వస్తుంది? సో జస్ట్ మల్టిప్లై చేయాలి, రైట్? 2.8 times 30 విచ్ ఇస్ ఈక్వల్ టు 28 times 3 అంటే ఎంత అండి? 28 times 684, రైట్? 3 6 3 8 24 3 6 7 8, సో 84. అంటే 30%. అంతకుముందు ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి? 84 మార్బుల్స్ ఉన్నాయి. సో 84 మార్బుల్స్కి 70% ఆఫ్ ద మార్బుల్స్ ఇందులో యాడ్ చేస్తే మొత్తం 280 అయినాయి అనమాట. ఓకే, సో కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ 1% 2.8 వచ్చింది కదా, 70% ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. ఆ 70% వాల్యూని ఈ 30% వాల్యూతో మీరు యాడ్ చేస్తే మీకు వచ్చేసి 280 మార్బుల్స్ రావాలన్నమాట. ఓకే, సో కావాలంటే మీరు క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే, చేద్దామంటారా? ఓకే, వెయిట్, ఇక్కడ నేను చేస్తాను. ఓకే, సో 70% ఆఫ్ 2.8 ఎంత అండి? 70% ఆఫ్ 2 ఎలా వస్తుంది? 70 times 2.8, రైట్? సో అంటే 28 times 7. 28 7 అంటే ఎంత? 7 8 56. ఓకే, 6 7 2 40, 96, 196. సో 196 ప్లస్ 84 ఎంత వచ్చింది? సో 280. సరిపోయింది కదా మనకి లెక్క. సో అలా అనమాట, మీరు క్రాస్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. మార్బల్ బాట్ సమ్ బీడ్స్. ఎన్నో బీడ్స్, మనకి బీడ్స్ ఎన్నో అనేది ఏం చెప్పలేదు. 107 ఆఫ్ దెమ్ 107 of the beads were red. 88 of the beads were pink. ఓకే, సో రెడ్ వచ్చేసి మనకి 107, ఓకే, పింక్ వచ్చేసి 88, అండ్ ద రెస్ట్ వర్ పర్పుల్. సో మిగిలిపోయినవి అన్నీ పర్పుల్ అన్నాడు అనమాట. ఓకే, సో ఇఫ్ 35% ఆఫ్ ద బీడ్స్ వర్ పర్పుల్, హౌ మెనీ పర్పుల్ బీడ్స్ డిడ్ షీ బై? ఓకే, సో మొత్తం రెడ్ పింక్ కలిపితే ఎంత అండి? 107 plus 88 which is 15 9 195. సో మొత్తం పర్పుల్ పింక్ రెడ్ మొత్తం కలిపి 100% అనుకుంటే, ఓకే, సో ఇందులో నుంచి 195, ఇందులో 35% బీడ్స్ పర్పుల్ అన్నాడు. సో మిగిలిపోయింది రెడ్ అండ్ పింక్ అయి ఉంటుంది కదా. సో
సో 100%లోంచి 35% మనం పర్పుల్ని కనుక తీసివేస్తే వచ్చే వాల్యూ ఎంత? సో 100 మైనస్ 35 అంటే ఎంత? 65% రెడ్ పింక్ ఉన్నాయి అనమాట. ఓకే, సో 65% ఆఫ్ ఓకే 65% వాల్యూ ఎంత అండి? 195 అంటున్నాడు. ఓకే, సో నెక్స్ట్ 1% అంటే ఎంత? 195/65. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి? మనకి ఇలా అయితే వాల్యూ వచ్చేస్తుంది. హౌ మెనీ పర్పుల్ బీడ్స్ డిడ్ షీ బై? సో 1% క్యాలిక్యులేట్ చేస్తే 35% ఎంత అనేది పర్పుల్ బీడ్స్. ఓకే, సో 1% వచ్చేసింది కాబట్టి 35% ఎంత అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. సో 35% ఎంత అండి? 35 × 195/65. ఓకే, సో 5 టేబుల్ వచ్చేసి 13 5 = 65, రైట్? 12 5 = 60, 13 5 = 65. ఓకే, ఇది వచ్చేసి 5 టేబుల్ 3 5 = 15, 45 అంటే 5 9 = ఓకే 39 టైమ్స్. ఓకే, సో ఇది 3 టేబుల్ 3 టైమ్స్. సో 35 3s ఎంత అండి? 35 3s వచ్చేసి 105, రైట్? కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, సో 3 5 = 15, 3 3 = 9, 9 10, 105. సో అంటే పర్పుల్ బీడ్స్ ఎన్ని ఉన్నాయండి మనకి? 105 బీడ్స్ అనమాట. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూపుతున్నాను చూడండి. ఇక్కడ నేను ఏం క్యాలిక్యులేట్ చేశానంటే, సో ఈ టోటల్ కనుక్కున్నాను. ఓకే, సో టోటల్ ఎందుకు కనుక్కున్నానంటే వాడు ఉన్న 3 డిఫరెంట్ బీడ్స్లో ఒకదాని యొక్క పర్సంటేజ్ ఇచ్చాడు, ఈ రెండింటి యొక్క వాల్యూ ఇచ్చాడు. నేనేం చేశానంటే ఈ రెండింటి యొక్క వాల్యూ కనుక్కొని ఈ మొత్తం నుంచి దీని పర్సంటేజ్ తీసేస్తే ఎంతైతే ఉందో అది దీనికి ఈక్వల్ కదా. ఓకే, సో 2 బీడ్స్ కౌంట్ వచ్చేసి 195 బీడ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు నాకు పర్సంటేజ్ కావాలి, దీని యొక్క పర్సంటేజ్ కావాలి. దీని యొక్క పర్సంటేజ్ రావడానికి నాకున్న ఒకే ఒక క్లూ ఏంటంటే ఇదెంతో తెలిసిపోయింది పర్సంటేజ్లో. సో ఇదెంతో తెలిసింది కాబట్టి ఈ రెండింటి యొక్క పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసి ఈ నంబర్ని ఈ పర్సంటేజ్ని ఈక్వల్ చేశాను. అప్పుడు నాకు 1% వాల్యూ వచ్చింది. సో 1% వచ్చిన తర్వాత మీరు ఏదైనా కనుక్కోవచ్చు, రైట్? అది అడిగినా ఇది అడిగినా ఏదైనా కనుక్కోవచ్చు. సో 35% ఎంత అనేది కనుక్కున్నాను. సో 35% ఏంటి? పర్పుల్ బీడ్స్. దట్స్ ఇట్. ఓకే, సో అదండి ఈరోజు వీడియో. హోప్ మీకు అన్ని ప్రాబ్లమ్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకపోతే నాకు కమెంట్ బాక్స్లో పింక్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. Don't forget, age is a just number. Happy learning.